చూడాల్సినటువంటి అంశము. మార్కెట్లోకి కింగ్ ఫిషర్ బీర్లు, ఆఖరికి బీర్ల కోసం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి. కింగ్ ఫిషర్ బీర్లు నిజానికి మిగిలిన బీర్ల కంటే కింగ్ ఫిషర్ బీర్లు బాగుంటాయి అనేటువంటి ఒక ప్రచారము. మిగిలినవన్నీ కూడా వట్టిగానే ఏదో అట్లా ఉంటాయి, కింగ్ ఫిషర్ బీర్లు చాలా క్వాలిటీతో వస్తాయి అనేటువంటిది. అసలు తాగుబోతులను పెంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచన చేయాలి. కింగ్ ఫిషర్ బీర్లు లేవు, లేకపోతే ఇంకొకటి లేదు తాగడానికి అంటున్నారు, కానీ అది నిత్యావసరమైనటువంటి వస్తువా? తాగుబోతులను ఎందుకు తయారు చేయాలి? అవసరం ఏమొచ్చింది? బీర్లు మద్యము అమ్మకాలతోటి ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమిటి? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. మద్యాన్ని తాగడము, మద్య వినియోగం పెరగడం అనేటువంటిది దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. యువకులందరూ కూడా తాగి చచ్చిపోతే అది కూడా దేశం మీద ప్రభావం చూపుతుంది. తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతే అది కూడా దేశం మీద ప్రభావం చూపుతుంది. తాగి వాహనాలు నడపడం వల్ల అది కూడా దేశం మీద ప్రభావం చూపుతుంది. తాగడం వల్ల వచ్చేటువంటి ఖర్చులపైన కుటుంబాలపైన ప్రభావం చూపుతుంది. తాగడం వల్ల చచ్చిపోతే అది కూడా కుటుంబాలపైన ప్రభావం చూపుతుంది. గతంలో గుడుంబా తాగడం వల్ల కొన్ని గ్రామాలలో సగానికి సగం మంది భర్త లేని ఒంటరి మహిళలుగా మిగిలిపోయారు. చాలా గ్రామాలలో కేవలం గుడుంబాకు అలవాటు పడడం వల్ల. చాలా మటుకు మహబూబాద్ జిల్లాలో, ఇప్పుడున్నటువంటి మహబూబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలలో సగానికి పైగా మహిళలు, 500-600 కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలు కేవలం గుడుంబా వల్ల తాగి చచ్చిపోయి ఇవాళ ఒంటరి మహిళలుగా ఉండి కుటుంబాలను ఈడ్చుకురావాల్సినటువంటి దైన్య పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. అంటే ఎన్ని కుటుంబాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తాగడం అనేటువంటిది. ఒకప్పుడు తాగలేదా, తాగితే ఎట్లా తాగిర్రు, తాగినా కూడా ఎట్లా బతికిర్రు అనేటువంటి అంశాన్ని చూడాలి. జనాల్లో ఏం చేసిరంటే ఎప్పుడు అయినా చచ్చిపోయేదే కదా, చచ్చిపోయేదానికి తాగకుండా చేయడం అని దాన్ని ఏదో కొత్తగా గొప్ప ఏదో తీసుకొచ్చినట్టుగా, గొప్ప ఇన్వెన్షన్ ఏదో చేసినట్టుగా చెప్తుంటారు. తాగడం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలే ప్రజలను తాగుబోతులు చేసి ఆ తాగుబోతుల ద్వారా వచ్చేటువంటి పైసల ద్వారా ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తుంటే ప్రజలు బుద్ధి లేకుండా వాళ్ళకు ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి. గ్రామాలలో తీర్మానాలు చేసుకొని ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 12 బెల్ట్ షాపులు. తాగడమే పొద్దున 5 గంటలకు లేచిన కాంచి తాగుడు మొదలు పెడుతున్నారు. తాగడానికి ఒక వంక, చేస్తే తాగుడు, బతికితే తాగుడు, పండగ అయితే తాగుడు, తాగడం కోసం ఒక వంక, ఏదో ఒక రకంగా తాగాలి. ఇది జరుగుతున్నటువంటిది. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలది మాత్రమే తప్పు కాదు. ప్రజలు ఆ విషయంలో అయ్యో ప్రజలు తిరగబడతారేమో ఈ నిర్ణయం తీసుకుంటే అని భయపడాలి. అట్లా ప్రజల్లో మార్పులు రావాలి. లేకపోతే ఆ తాగుడు వల్ల నష్టపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.